ఫోన్ ట్యాపింగ్ కేసుగా తుది దశకు చేరుకున్నది. వచ్చే నెల 9 తర్వాత కీలక పరిణామాలు. ముగిసిన కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర రెడ్డి ఎంక్వైరీ, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాగ్మూలం మేరకు సీటు విచారణ, ప్రభాకర్ రావు ఇంటీరియర్ ప్రొటెక్షన్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టు సీట్ ఆధారాలు కూడా దాఖలు చేసిన నేపథ్యం ఉంటుంది. వచ్చే నెల 9 తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఈ కేసు విచారణ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తుండగా నిందితులు పేర్కొన్న వారందరినీ సీటు అధికారులు విచారించినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ గురైన వారందరి నుంచి సీటు అధికారులు స్టేట్మెంట్ రికార్డు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసు నిందితుల విచారణ అంశాలు, బాధితులుగా ఎవరెవరిని విచారించాలనే అంశాలు ఇప్పటికే సీటు అధికారులు కోర్టుకు అందజేశారు. కేసు ముగింపు దశకు రావాలంటే ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ప్రభాకర్ రావు విచారణ కీలకంగా మారిందని కోర్టుకు వివరించినట్లు తెలుస్తున్నది. మరికొద్ది రోజులను ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన నివేదికను సీటు ప్రభుత్వానికి అందజేయనుంది. కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర రెడ్డి విచారణ. ఫోన్ ట్యాపింగ్ కేసులో గురువారం కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర రెడ్డిని సీట్ అధికారులు విచారించారు. జూబ్లీసీ ఏసీపీ కార్యాలయంలో రాజశేఖర రెడ్డిని అడిగినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది తుది దశ కూడా చేరుకుంది ఫోన్ ట్యాపింగ్ విషయంలో. ఇది ఏమైపోతుంది, ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ విషయంలో పోలీసు అధికారులు నిజంగా అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ నేపథ్యంలో ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? ఫోన్ ట్యాపింగ్లో అనేక మంది ఫోన్లు కూడా ట్యాంపరింగ్ అయినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటికే చాలా వరకు కూడా మీడియా సోదరులతో పాటు మీడియా మిత్రులు, అనేక మంది రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్లు, సినిమా తారాలు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు చాలామంది కూడా వాళ్ళ ఫోన్లు కూడా ట్యాంపింగ్ అయినటువంటి పరిస్థితి అయితే మనం చూసిన గత బీఆర్ఎస్లో. అది ఒక ప్రధానంగా ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు 9వ తారీఖు తుది దశ చేరుకునేటువంటి నేపథ్యం ఉంది. అది నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చూసి వివరిస్తుందా? ఏం జరుగుతుంది అనేటువంటి ఉత్కంఠ అయితే 9వ తారీఖు వరకు చూడాల్సిన అవసరం కూడా మనం ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. ఇది దిశలో ఉన్నటువంటి నేపథ్యం.